హలో ఎవ్రీవన్. అమ్మ వాళ్ళ ఇంట్లో అండి. అమ్మ చూడండి ఎన్ని చామంతి మొక్కలు వేసారు కదా, చాలా క్యూట్గా ఉన్నాయి. సో ఇంకా నాన్న వాళ్ళు ఇది సేను నూర్చడానికి అనేసి ఇలా రెడీ చేసుకుని ఉంచుకున్నారు. నేను ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన వెంటనే మొత్తం మా అమ్మ వాళ్ళు కళ్ళ ముందు మొత్తం ఒకసారి రౌండ్ అయితే వేసేస్తుంది. నాకు చాలా ఇష్టం. కొబ్బరి చెట్టు చూడండి. సో మొత్తం మా అమ్మకి కొంచెం పెద్ద కళ్ళం ఉంటుంది, చుట్టూరు చూసేస్తానండి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయా అనేసి. నాకు చాలా ఇష్టం అసలు. నేను వచ్చిన వెంటనే ఇదే నేను ఫస్ట్ చేసిన పని. ఇంకోండి, అమ్మ రాడిస్ ఫ్రై చేశారు. నెక్స్ట్ మునగాకు పప్పు చేశారు. చాలా ఇయర్స్ అయిపోయిందండి రాడిస్ అయితే నేను తిని. ఎందుకంటే అక్కడ ఉండదు కదా కర్రీగా, అదే ఆకులు అయితే ఉండవు. సో చాలా బాగుంటుందండి. అలా అని చెప్పి తిన్నాను. ఇగో ఇంకా పొలంలో అయితే వెళ్ళామండి. ఇంకా పొలంకి నాన్న వాళ్ళు విత్తనాలు వేస్తున్నారు. అక్కడికైతే వెళ్ళాము. చాలా చాలా రోజులు అయిపోయిందండి ఇలా పొలంకి వెళ్ళి. మామూలుగా కాదు, 10-11 ఇయర్స్ అయిపోతుంది వెళ్ళి నేను. మళ్ళీ ఇన్ని రోజులకి ఇలా నాకైతే సెట్ అయింది. చాలా బాగుందండి. అప్పుడు వెళ్ళేదాన్ని నువ్వు నాన్న వాళ్ళకి ఏదైనా టీయో ఇట్లాంటి పట్టుకొని. ఇప్పుడైతే మరి లేదు. ఇంక మా పాప అయితే మాత్రం భలే ఎంజాయ్ చేసిందండి. విత్తనాలు వేస్తుంది తను కూడాను. వద్దే అంటే వెళ్ళిపోతాను అంటుంది. అమ్మ పల్లెటూరే చాలా బాగుంటుంది కదమ్మా సిటీ కంటే, చాలా అంటే చాలా బాగుందమ్మా అంటుంది. ఈ చిన్న చిన్న కాలువలు ఉంటాయి కదా, నేనైతే వాళ్ళు టీ తాగినలోపు అయితే ఆడుకునేదాన్ని. ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ మా పాప ఇలా నేను కూడా నండి భలే ఆడుకున్నాను. ఇదిగోండి ఇంకా చక్కగా ఆడుకుందండి. తనకి భలే ఫన్నీగా అంట ఉంది. ఇగో ఇలా అయితే నాన్న వాళ్ళ ఇత్తనాలు అయితే జల్లుతున్నారు. మేమైతే ఇగోండి ఇలా అప్పుడు చిన్నప్పుడు ఇలానే ఆడుకునేదాన్ని. మళ్ళీ నాకైతే ఇలా గుర్తొచ్చింది. చాలా బాగుందండి. మీకు కూడా ఇలాంటి స్వీట్ మెమరీస్ ఉన్నాయా? ఉంటే నాతో షేర్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇదిగోండి మా పాప కూడానండి భలే ఎంజాయ్ చేసాం ఇంకా ఇద్దరం. మా అబ్బాయి అయితే రాలేదు, వాడికి కొంచెం బద్ధకం ఎక్కువ. వాడైతే వాళ్ళ మామతో తిరుక్కుంటున్నాడు. నేను నా కూతురు అయితే ఇలా వచ్చాం. ఇంకా పెదనాన్నగారు కూడా నుండి విత్తనాలు వేస్తున్నారు. సో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.